ఏ దేశానికైనా మరియు దేశం అభివృద్ధిలో యువతల మాదక ద్రవ్య రహిత భారతదేశ యువత చేరడం చాలా ముఖ్యం. ఈ దేశం యొక్క సమాజం, కుటుంబం మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రహిత మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. రహితంగా మార్చడానికి నా శక్తి మీద విఐపీస్ కోరుతున్నాము. నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. పోయినసారి 2-3 సార్లు మనం ఇక్కడే మాట్లాడాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్లో ఎక్కువ మంది 1720 మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిట్ అయ్యి. దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈగల్ పేరు మీద ఒక 30 మందిని సపరేట్ టీంని ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ సపరేట్ టీం ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఇలాంటి వాటికి వెళ్లకుండా సీరియస్గా మీరందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని గుంటూరులో కూడా మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయటం, అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి. మీ అందరూ కూడా ఒక డిసిప్లైన్ క్రమశిక్షణలో మీరు పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మెనేజ్ అనేది ఎంతో సీరియస్గా తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మూలించాలనే దాని పట్టుదలతో ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ ఈగిల్ అని పెట్టి దాన్ని ఒక ఐజీపీ సీనియర్ అధికారి స్థాయిలో అక్కడ దానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. మనమందరం గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు ఎక్కువ మీకు ఎన్నో అంబిషన్స్ ఉంటాయి. యాజ్ స్టూడెంట్స్ మీరు అమెరికా వెళ్ళాలనుకుంటారు, ఆఫీసర్స్ కావాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు, డాక్టర్. ఏది మీ ఏ అంబిషన్ అన్నా మీకు ఫుల్ఫిల్ చేయాలంటే మీ ప్రవర్తన బాగుండాలి. మరీ ముఖ్యంగా మీరు డ్రగ్స్ అలాగ అలవాటు పడితే ఆటోమేటిక్గా మీ మీద కేసులు అలాంటివి ఉండి మీ జీవితాలు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఆశయాలే వాళ్ళ డ్రీమ్స్నే మీరు చదరగొడుతున్న విషయం ప్రతి దగ్గర గమనించాలి. ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్ స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశవ్యాప్తంగా నషాముక్త్ అభియాన్ అనేది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో, అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నషా గురించి, దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేమి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎమ్మెల్యే సంతముకుల్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ 1972 అనే నంబర్ పెట్టి స్పెషల్ కోర్ట్స్, అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కోటిక్స్ క్లబ్స్ అనేది ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము. మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం 2.0 అనేది స్టార్ట్ చేసి వితిన్ 4 months మన ప్రకాశం జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా
గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టాక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి. గత 4-5 ఇయర్స్గా, ఒక 10 ఇయర్స్గా ఈ కల్చర్ పెరుగుతుండడం చూసి ప్రభుత్వాలు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి, అలాగే దీన్ని ఉపయోగించిన తర్వాత చట్ట పరిస్థితుల్లో చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అరెస్ట్ అవ్వడం, లేదంటే జైలుకు పోవటం, లేదంటే ఎటువంటి ఉద్యోగాలు కూడా రావు. ఎంతోమంది యువత తెలియకుండా ఈ గాంజా ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తోనూ, లేదంటే కాలనీ ఉన్నటువంటి విద్యార్థులతోనూ, లేదంటే గాలికి కేసుల్లో తిరుగుతున్నటువంటి రౌడీలతోనూ వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈ గాంజా వాడకం జరుగుతుంది. ఒక్కసారి గాంజా వాడితే జీవితంలో మళ్ళీ వెనక్కి వచ్చే చాలా వరకు వాళ్ళు అలా ముందరికి జైలుకు వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి విద్యావకాశాలు, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. ఒకసారి రికార్డులోకి ఎక్కిన తర్వాత రౌడీ షీట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకుండా మంచి భారతదేశం, అలాగే మంచి ఆంధ్రప్రదేశ్ ఉండాలనేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రోగ్రాం తలపెట్టదలిసి ఈరోజు యాంటీ డ్రగ్స్ డేగా ఉన్నటువంటి ఈ రోజుని మనం ఒక మంచి అవగాహన కార్యక్రమం కల్పించాలా, విద్యార్థులకు అందరికి చెప్పి ఒక ర్యాలీని కండక్ట్ చేయాలి. విద్యార్థులందరికీ కూడా, అలాగే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాలని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ర్యాలీస్ ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయటం, అలాగే వాళ్ళకి అవేర్నెస్ చేయటం, ఎవరన్నా గాంజా బారిన పడి ఉంటే వాళ్ళని మాకు తెలియజేస్తే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం, అలాగే దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టి చట్టానికి అప్పగించి జైల్లో పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలతో పాటు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పి సంకల్పించడం ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే గాంజా నిర్మూలించడం కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దానికి ఐజీ గారిని హెడ్గా పెట్టి ప్రతి జిల్లాలో ఒక 30 మెంబర్స్ని మనకు స్పెషల్గా ఈ గాంజా మీద రైడ్ చేసేదానికి ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా నేను ఎస్పీగా వచ్చిన తర్వాత 2 ఇన్స్పెక్టర్లను ఇవ్వడం జరిగింది. అలాగే 40 మంది సిబ్బందిని ఇచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఇప్పటివరకు 41 కేసులు మనం రిజిస్టర్ చేసాం. దాదాపు 220 మెంబర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకు కూడా మరలా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి, దీన్ని ఒక్కసారి చూద్దామన్నా అది బాడీలో మిగిలిపోతుంది. అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మారో చెప్తే ఎవరి పేర్లు వస్తాయో మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికి రిక్వెస్ట్ చేసేది, మీ ఇంట్లో పిల్లలకు కానీ, మీ బంధువులకు కానివ్వండి, మీ పేరెంట్స్కి, అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ క్లాస్మేట్స్కి, ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి. గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి. ఒకసారి గాంజా కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెలివేసే పరిస్థితి ఉంటుంది. ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు. అందుకని ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్.